పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కన్యా రాశి వారికి ఈ మాసంలో దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 80% అనుకూలమైన ఫలితాలను సూచిస్తూ ఉంటే ఒక 20% మాత్రం ప్రతికూలమైన ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. కానీ ఈ 20% ఎక్కువగా డామినేట్ చేసే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి కన్యా రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క జన్మరాశి సంచారం చాలా చాలా యోగాన్ని ఇస్తుంది. బుద్ధికారకుడైనటువంటి బుధుడు మేధా సంపత్తిని ప్రసాదిస్తాడు. అలా మేధస్సుకు ప్రధాన కారకుడైనటువంటి బుధుడు రాశిలో ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి సమయంలో కన్యా రాశి వారికి మానసికమైనటువంటి బలం పెరగాలి. వాస్తవంగా అయితే అంటే మనోబలం పెరగాలి. మనోబలంతో సంకల్ప బలంతో చేసేటటువంటి పనులలో సునాయాసమైనటువంటి విజయాన్ని పొందాలి వాస్తవంగా అయితే. కానీ రాశ్యాధిపతి రాశిలో సంచరిస్తున్నప్పటికీ రాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం వలన కానీ శుక్రగ్రహం యొక్క ప్రభావం వలన కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పనులు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోతూ ఉంటాయి. గడప దాకా వచ్చినటువంటి లోపలి రాకపోవటం, చేతి దాకా అందింది నోటి దాకా రాకపోవటం అనేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అది వాస్తవంగా అయితే చిన్న ఇబ్బంది కాదు, అది చాలా ప్రధానమైనటువంటిది. అది కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఏ సందర్భంలో కనిపిస్తుందో చూద్దాం. ఇది ఒక రకమైనటువంటి చిన్న వ్యతిరేకత. మరి అనుకూలమైన ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశివారికి ప్రధానంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు అమలు చేస్తారు. అంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైతే ఇతరుల యొక్క ఆలోచనల మీద డిపెండ్ అవుతారో అటువంటి వారు పూర్తిగా విజయాన్ని పొందలేరు. సొంత నిర్ణయాలు ఈ మాసంలో కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని, అద్భుతమైనటువంటి విజయాన్ని అందిస్తాయి. ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట మీరు ఒకటి మాట్లాడితే అది ఎదుటి వారికి మరొక రకంగా కన్వే అవుతూ ఉంటుంది, చేరుతూ ఉంటుంది. అంటే మిస్కమ్యూనికేషన్స్ అనేటటువంటివి ఇక్కడ ఈ రాశివారు ఈ మాసం ప్రథమ పక్షంలో పొందబోతూ ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా అధికమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. నియంత్రించుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు. ఈ కారణం చేత కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో కూడా మిత్రబలం అనేటటువంటిది పెరుగుతూ ఉంది. మేనమామ వైపు నుంచి, తల్లి తరపు బంధువుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందుతూ ఉంటాయి. విద్యార్థులను కనుక తీసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఈ మాసంలో మీరు చేసేటటువంటి గృహ నిర్మాణానికి కానీ గృహ కొనుగోలు కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో చాలా చాలా ఆత్మసంతృప్తి అనేటటువంటిది కూడా కలుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడేటటువంటి తత్వం ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉంది. మీరు చేసేటటువంటి పనులకు భార్యాభర్తలు ఇద్దరు అంటే ఒకరికొకరు సపోర్ట్గా కనుక నిలబడినట్లయితే అంటే సమిష్టి నిర్ణయాలతోటి సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. మీ పట్టుదలను చూసి ఎదుటివారు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం సహకరించకపోయినా లేదా ఆర్థికంగా నిలబడలేకపోయినా, రావాల్సినటువంటివి చేతికి అందకపోయినా
రకరకాల సమస్యలు తలెత్తుతున్నప్పటికీ కూడా పట్టుదల అనేటటువంటిది మాత్రం ఈ మాసంలో వదిలిపెట్టడు. విపరీతమైనటువంటి అంకిత భావంతో పనిచేస్తుంటారు. తద్వారా సత్ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పితృ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చాలా అనుకూలత కలుగుతూ ఉంటాయి. తల్లి తరపు బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి విషయాలలో ఈ రాశి వారు చక్కగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎవరైతే వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేదా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ గుమ్మం దాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా పోతాయి. అంటే చేతికి అందుతుంది ఇంకా అన్ని రకాలుగా అయిపోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకైతే అన్ని రకాలుగా అయిపోతుంది. మీకు ఆఫర్ లెటర్ చేతికి వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతుంది అనుకునేటువంటి సమయంలో తీరా ఎదురు చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఒక చిన్న ప్రతికూలత అని చెప్పవచ్చు. కానీ వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ వివాహానికైనా మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్కైనా అయినా సరే ఈ మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి పూర్తిగా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏ విధంగా కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో చేసేటటువంటి పనుల వలన తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కన్యారాశి వారికి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా మనకు మిశ్రమమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 5:56 వరకు బ్రహ్మాండమైనటువంటి అంటే మాసం ప్రారంభం బ్రహ్మాండమైనటువంటి సూపర్ సక్సెస్తో ప్రారంభమవుతుంది. ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ చాలా చక్కగా ఆనందాన్ని కలిగించేటటువంటి సన్నివేశాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 2వ తేదీ సాయంత్రం 5:56 నుంచి 4వ తేదీ సాయంత్రం 9:43 వరకు రాత్రి 9:43 వరకు మధ్య ఉన్న సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆత్మీయులు దూరం అయిపోతూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకు మనసుకు బాగా నచ్చిన వాళ్ళతో మనస్పర్ధలు కలగటం కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక 4వ తేదీ రాత్రి 9:43 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 8వ తేదీ రాత్రి 12:39 వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. విద్యాపరంగా కానీ గృహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంతానపరంగా కానీ చేసేటటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో పెట్టుబడుల విషయంలో కానీ చాలా చాలా గొప్ప అనుకూలత అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. 8వ తేదీ రాత్రి 12:39 నుంచి 10వ తేదీ రాత్రి 2:22 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. 10వ తేదీ రాత్రి 2:22 నుంచి ఈ రాశి వారికి 13వ తేదీ ఉదయం 6:36 వరకు దాదాపుగా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఇక్కడ పూర్తిగా ఇప్పటి వరకు ఏదైతే ప్రతికూలమైనటువంటి సన్నివేశాలను మీరు చూశారో అవన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఈ 10వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం మధ్యలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైనా సరే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇక 13వ తేదీ ఉదయం 6:36 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలతమైన సమయము. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని రకాలైనటువంటి విషయాలను ఇబ్బందులు కలిగించే సమయం అని చెప్పొచ్చు. మొత్తం మీద కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు అనేటటువంటి కనిపిస్తున్నాయి. ఇవి తొలగిపోవటానికి గణపతి ఆరాధన చాలా శ్రేష్టమైనటువంటిది. గణపతికి గరికతో ఆరాధన చేయటం చాలా మంచిది. దాంతోపాటు ఇంట్లో చక్కగా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం వల్ల కూడా సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.